హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సుబ్బారావు సార్ని. ఏపీ డిఎస్సి 2025 అప్లికేషన్స్ అనేవి రావటం జరిగింది. మన 20వ తారీఖు నుంచి ప్రారంభమైంది. కానీ ఆ యాప్ అనేది అన్నీ స్పీడ్గా లేవు. అప్లికేషన్ సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. అందుకని దయచేసి స్టూడెంట్స్ అందరూ కూడా హడావుడిగా పరిగెత్తేసి అప్లికేషన్స్ అయితే పెట్టొద్దు. ఒకరోజు లేట్ అయినా పర్లేదు. టెట్ నోటిఫికేషన్ కాదు. టెట్ నోటిఫికేషన్ అయితే కనుక మీకు మొదట పెడితే కనుక మా దగ్గరలో ప్లేసులు వస్తాయి, లేటుగా పెడితే దూరంగా ప్లేసులు వస్తాయి అనుకోవడానికి. ఇది డిఎస్సి కాబట్టి మీరు ఎప్పుడు అప్లై చేసినా కూడా చివరి డేట్ లోపు ఆటోమేటిక్గా మీకు ఎక్కడ రావాలో అక్కడ వస్తాయి. అందుకని మీరు అన్నిటినీ సంసిద్ధం చేసుకొని ఏమేం కావాలి అక్కడ పోయి మళ్ళీ అది లేదనుకుని వెనక్కి రావటం, సగం చేసి మళ్ళీ ఏదో ఒకటి తప్పు చేయటం, ఇట్లా కాకుండా క్లారిటీగా మీ పేరు, మీ తండ్రి పేరుని అన్నిటినీ ఖచ్చితంగా సరిగ్గా చూసుకొని ఏ తప్పులు లేకుండా మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేదానికే పోకూడదు. మనం పోకుండా చూసుకోండి దయచేసి. ముందుగా అసలు మీకు ఏమేం కావాలి అనేది మీరు తెలుసుకోవాలి. మొత్తం 13 పాయింట్లు ఉన్నాయి. 13 పాయింట్ని క్లారిటీగా ఒక పేపర్ మీద మీరు అందరు రాసుకొని ఆ 13కి సంబంధించిన అన్నిటిని కూడా రేపటిలోపు మీరు తీసుకోండి. ఎందుకంటే ఎల్లుండి నుంచి స్కూళ్ళు ఉండవు. అందుకని చెప్పి మీరు రేపటికల్లా స్కూల్స్కి వెళ్ళి మీకు ఏమైతే అవసరమో అవి మొత్తం వాళ్ళ దగ్గర నుంచి సేకరించి వాటన్నిటిని ఒరిజినల్ కాపీస్ తీసుకొని స్కానింగ్కి ఇవ్వండి. ఓకేనా స్టూడెంట్స్? ఫస్ట్ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కావాలి. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా మీరు ఎక్కడెక్కడైతే చదివారో అక్కడికి వెళ్ళి స్టడీ సర్టిఫికేట్స్ ఇవ్వండి సార్. హెడ్ మాస్టర్ గారిని కలిస్తే కనుక ఆయన స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా అవి మొత్తం సేకరించి దగ్గర పెట్టుకోండి. రెండవది ఎస్ఎస్సి మార్క్స్ మెమో చూసుకోండి. ఈ సర్టిఫికేట్స్లో ఉన్న పేరు, ఈ మార్క్స్ మెమోలో ఉన్న పేరు సమానంగా ఉండాలి. ఆధార్ కార్డులో ఉన్న పేర్లు మొత్తం ఎక్కడ కూడా తప్పులు లేకుండా ఏదైతే ఆధార్ కార్డులో ఉందో అదే 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఉండాలి. అదే ఈ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా సర్టిఫికేట్స్లో కూడా ఉండాలి. రెండవది ఇంటర్ మార్క్స్ మెమో, దాంట్లో కూడా సేమ్ పేరు ఉండాలి. తర్వాత డిగ్రీ మార్క్స్ మెమో, దాంట్లో కూడా వీటన్నిటికి సంబంధించిన పేర్లు కానీ, డేట్ ఆఫ్ బర్త్లు కానీ, తల్లిదండ్రుల పేర్లు కానీ అన్నీ సమానంగా ఉండాలి. ఎక్కడ తప్పు ఉన్నా కానీ అది రిజెక్ట్ చేస్తుంది. అందుకని అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత టీటీసీ వాళ్ళు అయితేనే డిఎడ్ మార్క్స్ మెమో, బీఈడి వాళ్ళు అయితే బీఎడ్ మార్క్స్ మెమో కంపల్సరీగా దగ్గర ఉంచుకోండి. తర్వాత మీకు ఏపీ టెట్కి సంబంధించి ఏదైతే హయ్యెస్ట్ స్కోర్ వచ్చిందో 2015లోనో, 2018లోనో, 2020లోనో మీరు ఎప్పుడు రాసినప్పుడు ఏదైతే ఎక్కువ మార్క్స్ వచ్చిన స్కోరు కార్డు ఏదైతే మీ దగ్గర ఉందో ఆ కార్డు తీసుకొని వెళ్ళండి. తర్వాత టీజీటీ వాళ్ళు కానీ, పీజీటీ వాళ్ళు కానీ, ఎస్ఏ వాళ్ళకి కానీ పీజీ సర్టిఫికేట్స్ అవసరం. ఆ సర్టిఫికేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని స్కానింగ్కి ఇవ్వండి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఓసీ అయితే కనుక ఓసీ, బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ప్రజెంట్ ఏదైతే ఉందో క్యాస్ట్ సర్టిఫికేట్ అది తీసుకొని వెళ్ళండి. తర్వాత ఆధార్ కార్డు, ఈమెయిల్ ఐడి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ 3 దాని కింద ఒక వైట్ పేపర్ మీద పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికిచ్చి దాని కింద మీరు సిగ్నేచర్ చేసి మీరు నెట్ పాయింట్లో కనుక ఇస్తే కనుక వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. దాని తర్వాత మీ ఫోన్ నెంబరు, ఖచ్చితంగా ఓటీపీ ఆ నెంబర్కి వస్తుంది. అంతకుముందు ఎవరైతే డిఎస్సికి అప్లై చేసి ఉన్నారో వాళ్ళు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబరే తీసుకొని వెళ్తే కనుక మీకు ఇప్పుడు ఫీజు రాయితీ అనేది జరుగుతుంది. అదే నెంబర్కి ఓటీపీ వస్తే కనుక ఇప్పుడు ఏదైతే 750 రూపాయలు మీరు ఫీజు కట్టాలో ఆ ఫీజు కట్టకుండా చెల్లుబాటు అవుతుంది అన్నమాట ఇప్పుడు. అందుకని దయచేసి మీరందరూ అంతకుముందు ఏదైతే సర్టిఫికేట్స్ ఇచ్చారో, ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో, ఏదైతే ఆధార్ కార్డు ఇచ్చారో ఇవి మార్పు అనేది లేకుండా మీరందరూ వెళ్ళి ఖచ్చితంగా నిదానంగా మాకు ఆన్లైన్లో ఎవరో యూట్యూబ్లో చెప్పారండి, నేను దాన్ని చూసి నేను సెల్లో చేసుకుంటానని అసలు ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు. మీరు కంపల్సరీ నెట్ పాయింట్కి వెళ్ళండి. 1-4 సార్లు చెక్ చేసుకోండి. అవన్నీ ఓకే చేసుకుంటేనే మీకు సక్సెస్ అవుతుంది. అట్లా కాకుండా నాకు వచ్చండి నేను చేసుకున్నానని అదేదో మళ్ళీ తప్పుపోయింది అనుకొని మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు అందరు ఇబ్బంది పడద్దు. త్వరబడి మాత్రం వీటికి అప్లికేషన్ ఫీజులు పెట్టొద్దు. మీరు చిన్న మార్పులు జరుగుతూ ఉన్న యాప్లో. అందుకని ఒకరోజు లేట్ అయినా క్లారిటీగా అన్నీ దగ్గర పెట్టుకొని సంసిద్ధమయ్యి 2020 డిఎస్సిలో మంచి స్కోర్ సాధిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. నేను మీ కేఎస్ఆర్ సార్.